హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియో అయితే హెయిర్ గ్రోత్‌కి సంబంధించిందండి. హెయిర్ ఫాల్ కానీ, డాండ్రఫ్ కానీ, ఇంకా వైట్ హెయిర్‌కి చాలా మంచి రెమెడీ అండి ఇది. చాలా బాగా వర్క్ అవుతుంది. నేనైతే యూస్ చేశానండి. హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గింది. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. మెంతులనేవి మనకి హెయిర్‌కి చాలా బాగా పనిచేస్తాయండి. హెయిర్ ఫాల్ తగ్గిస్తాయి. నెక్స్ట్ మన హెయిర్ కూడా కర్లీ హెయిర్ అయితే సిల్కీ హెయిర్‌గా వస్తుందండి. ఎటువంటి హెయిర్ ప్రాబ్లమ్ అయినా క్లియర్ అవుతుందండి. డాండ్రఫ్ కానీ, హెయిర్ ఫాల్ కానీ, నెక్స్ట్ హెయిర్ అనేది కొంతమందికి చిన్న చిన్న ముక్కలుగా కట్ అయిపోతూ ఉంటుంది కదండి. అలాంటి ప్రాబ్లం అయినా సరే ఈ రెమెడీ యూస్ చేయడం వల్ల చాలా బాగా క్లియర్ అవుతుందండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఇందులోని ఆనియన్ అండి. మీ హెయిర్ని బట్టి 1 లేదా 2 తీసుకోవచ్చు. దీన్ని ఇలాగా పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే ఈ ఆనియన్ నుంచి జ్యూస్ని మనం సపరేట్ చేయాలి కాబట్టి. ఈ ఆనియన్స్ అనేవి అందరికీ తెలుసు కదండి, హెయిర్ గ్రోత్‌కి చాలా బాగా వర్క్ అవుతుందండి. మన హెయిర్ ఫాల్ అనేది చాలా బాగా కంట్రోల్ అవుతుంది ఈ ఆనియన్స్ యూస్ చేయడం వలన. ఇప్పుడు ఇది రెమెడీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకోవాలి. అందులోని 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలండి. ఒక పెద్ద గ్లాస్తో వాటర్ తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం తీసుకున్న 1 స్పూన్ వరకు మెంతులను అయితే వేసుకోవాలి. ఈ పెద్ద గ్లాస్తో వాటర్ మనకి హాఫ్ గ్లాస్ వాటర్ అయ్యేంత వరకు మనం మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ మెంతులుగా మరుగుతుండేటప్పుడు ఇందులోకి ఒక 4 లేదా 5 లవంగాల్ని తీసుకోవాలండి. ఈ లవంగాలు మనకి హెయిర్ అనేది బ్లాక్గా అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుందండి. నెక్స్ట్ హెయిర్ గ్రోత్కి కూడా చాలా మంచిది లవంగాలు. ఈ లవంగాలు, మెంతులు కూడా ఇలాగా బాగా మరగాలండి. మరిగి మనకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయ్యేంత వరకు ఇలా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు అది బాగా కూల్ అయ్యే వరకు మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఆనియన్స్ ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఈ వాటర్ చల్లారేలోపు మనం ఆనియన్స్ని అయితే ఇలాగ మెత్తగా పేస్ట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు మెంతులు వాటర్ బాగా కూల్ అయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే సపరేట్ చేసుకోవాలండి. ఈ మెంతుల నుంచి వాటర్ అంతా తీసేసిన తర్వాత మెంతులు పడేయాల్సిన అవసరం లేదండి. దీన్ని మనం మిక్సీ పట్టుకొని హెయిర్ ప్యాక్లో కూడా వేసుకోవచ్చు. ఈ మెంతులు ఇంకా ఆనియన్ వాటర్ తీసేసిన తర్వాత ఆనియన్ పేస్ట్ 2 కలిపి మిక్సీ పట్టుకొని మనం హెయిర్ ప్యాక్గా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ వాటర్లోకి ముందుగా మనం మిక్సీ చేసి పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని అయితే ఈ విధంగా ఒక స్ట్రైనర్ కానీ, లేదంటే స్ట్రైనర్ లేకపోతే ఒక క్లాత్లో అయినా సరే ఇలా వేసుకొని ఆనియన్ పేస్ట్ నుంచి ఆనియన్ వాటర్ని అయితే మనం సపరేట్ చేసుకోవాలండి. ఇది మనం వీక్లీ ఒక 2 టైమ్స్ అయినా సరే పెట్టుకోవచ్చండి, పర్వాలేదు. అట్లీస్ట్ 1 టైం అయినా పెట్టి చూడండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైంలోనే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుందండి. ఇంకా డాండ్రఫ్ అనేది అస్సలు ఉండదు. హెయిర్ కూడా చాలా సిల్కీగా ఉంటుంది. బాగుంటుందండి, మంచి షైనింగ్ తోటి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. మనం వీక్లీ 2 టైమ్స్ పెట్టుకుంటే మనకి 1 మంత్ 2 మంత్స్లోనే రిజల్ట్ అనేది తెలుస్తుందండి. చాలా బాగా వర్క్ అవుతుంది. మనం దీన్ని రెమెడీని ప్రిపేర్ చేసేటప్పుడు ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా కంపల్సరీగా వేసుకోవాలండి. ఇందులో ఏ ఒక్కటి మిస్ అయినా సరే మనకి 100% రిజల్ట్ రాదండి. మెంతులు మనకి మెయిన్ హెయిర్ ఫాల్కి చాలా బాగా పనిచేస్తుందండి. ఎందుకంటే మెంతుల్లోని ప్రోటీన్, నికోటిక్ యాసిడ్ ఎక్కువగా ఉండడం వలన మనకి హెయిర్ గ్రోత్కి అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ ఇందులోని మనం ఆముదం అనేది యాడ్ చేసుకుంటున్నామండి. మీరు ఆముదం ప్లేస్లోని కోకోనట్ ఆయిల్ అయినా, లేదా మీరు యూస్ చేసే ఏ హెయిర్ ఆయిల్ అయినా సరే వేసుకోవచ్చండి. ఇలాగా ఆయిల్ మనం వేయడం వల్ల మన హెయిర్ అనేది కొంచెం రఫ్గా కాకుండా సిల్కీగా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలాగా 1 స్పూన్ వరకు మనం తీసుకోవాలి ఆముదం లేదా కోకోనట్ ఆయిల్ని. 1 స్పూన్ వరకు ఇలాగా ఆయిల్ని అయితే తీసుకోవాలండి. తీసుకొని ముందుగా మనం ప్రిపేర్ పెట్టుకున్న దీనిలోని బాగా ఆయిల్ అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్నైతే మనం ఎలా యూస్ చేయాలంటే స్కాల్ప్కి బాగా పట్టించాలండి. స్కాల్ప్కి పట్టించి ఒక 1 అవర్ మనం హెడ్ బాత్ చేసుకునే ముందు
మన స్కాల్ప్కి బాగా పట్టించి 1 అవర్ అయితే ఉంచాలండి. 1 అవర్ ఉంచిన తర్వాత మీరు ఏ షాంపూ అయితే యూస్ చేస్తారో ఆ షాంపూ తోటి హెడ్ బాత్ చేసుకోవాలి. మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లో వేసుకోండి. స్ప్రే బాటిల్తో అయితే మనకి చాలా బాగా ఇది అప్లై అవుతుందండి హెయిర్కి. లేదు అంటే ఒక చిన్న కాటన్ తీసుకొని ఇలాగ మనం ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఇలాగ డిప్ చేసుకొని కొంచెం కొంచెంగా హెయిర్ తీసుకుంటూ స్కాల్ప్కి అయితే బాగా పట్టించాలండి. స్కాల్ప్ నుంచి హెయిర్ చివరి వరకు కూడా దీన్ని మనం ఈ వాటర్ని అయితే బాగా పట్టించి 1 అవర్ ఉంచి మనం హెడ్ బాత్ చేసుకోవాలండి. ఇదైతే మనకి చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ టిప్ మీకు హెయిర్ ఫాల్కి చాలా బాగా పనిచేస్తుందండి. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.